వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఈ నెల 4న తెలంగాణకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వరంగల్లో కొండా వర్సెస్ కాంగ్రెస్ వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ ఇంట్లో సిబిఐ అధికారుల సోదాలు. అంశాలపై హైదరాబాద్ నుంచి అజీం, విజయవాడ నుంచి రాజ్ కుమార్, వరంగల్ నుంచి తిరుపతి, అలాగే చిత్తూరు నుంచి రవివర్మ మరెడ్డి వివరాలు అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం హైదరాబాద్ వెళ్లాము. హైదరాబాద్ లో అజీం పూర్తి సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 4న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలంగాణకు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల సమ్మేళనం పేరుతో నిర్వహిస్తున్న సభలో ఖర్గే పాల్గొంటారు. ఈ నెల 4న ఉదయం గాంధీ భవన్ లో ఖర్గేతో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం ఎగ్జిక్యూటివ్ కమిటీతో భేటీ కానున్నారు. ఇటీవల ఎన్నికైన వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ జై బాపు జై సంవిధాన్ కమిటీ సభ్యులతో ఖర్గే సమావేశం కానున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ లో టీపీసీసీ సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించింది. ఇక మంత్రులు సైతం జిల్లాలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఈ సమావేశ వివరాలు ఏంటి, అసలు ఎలా ఉండబోతోంది? ఈ నెల 4వ తేదీన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖార్గే తెలంగాణకు రాబోతున్నారు. అయితే ఎల్బీ స్టేడియంలో గ్రామ అధ్యక్షుల సమ్మేళనంకు సంబంధించిన ఒక సభను కూడా ఏదైతే పార్టీ నిర్వహించాలని చెప్పి భావిస్తుంది. అయితే ఆ రోజు ఉదయం 4 గంటలకు ముందుగా ఏదైతే మల్లికార్జున ఖార్గే అయితే గాంధీ భవన్కి చేరుకుంటారు. గాంధీ భవన్లో పిఏసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు, మంత్రులు, ఆ కమిటీకి సంబంధించినటువంటి 27 మంది సభ్యులు అందరూ కూడా పాల్గొంటారు. సో ఆ సమావేశం అనంతరం ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కూడా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కమిటీ అనంతరం ఇటీవలే ఎన్నికైనటువంటి వైస్ ప్రెసిడెంట్లు, అలాగే జనరల్ సెక్రటరీతో పాటు జైబాపు జై సంవిధాన్ కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులందరితో కూడా ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు అయినటువంటి ఖార్గే సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిపై ముఖ్యంగా ఆరాధిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఎలా నడుస్తుంది, సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది, సో రానున్న రోజుల్లో ఇలాంటి పథకాలను ఇంకా ప్రవేశపెట్టబోతున్నారు. ఇలాంటి అనేక అంశాలు ఏదైతే మల్లికార్జున ఖార్గే పిఎస్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఏదైతే వివాదాలు ఉన్నాయో పలు జిల్లాలో, ఇప్పుడు ఏదైతే వరంగల్ కావచ్చు, అలాగే జగిత్యాలు, గద్వాల, కొన్ని జిల్లాలలో వివాదాలు ఉన్నాయి, పటాన్ చెరువు. సో ఈ వివాదాలకు సంబంధించి కూడా తగినటువంటి పరిష్కారం కోసం ఎలాంటి మార్గాలు అన్వేషించారనే దానిపై కూడా ఏదైతే ఆరా తీయనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థలు ఎన్నికలు. సో ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వివాదాలతో కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. సో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ 3 కమిటీల సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఏదైతే గ్రామ అధ్యక్షుల సమ్మేళనంతో పేరుతో ఏదైతే ఒక సమావేశం నిర్వహిస్తున్నారో, దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి తెలంగాణలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. సో తెలంగాణని రోల్ మోడల్గా చేసుకొని దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే గ్రామస్థాయి నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సుమారు గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి అధ్యక్షులతో కలుపుకొని సుమారు 15,000 మంది ఏదైతే ఎల్బీ స్టేడియంలో ఏదైతే సమావేశంలో పాల్గొంటారో, సో ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖార్గే నేరుగా మాట్లాడతారు వారందరితో కూడా. ఏదైతే గ్రామ స్థాయిలో పార్టీ పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉంది, సో ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా, పార్టీ తరపు నుంచి చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అనేక కోణాలలో పార్టీకి సంబంధించిన సమస్యలు ఏవైనా పీసీసీ దృష్టికి తీసుకొచ్చినట్టయితే సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా, ఇలాంటి అనేక అంశాలను ఏదైతే అక్కడ నుండి గ్రామ స్థాయికి సంబంధించినటువంటి గ్రామ అధ్యక్షులతో, మండలాధ్యక్షులతో ఏదైతే మల్లికార్జున ఖార్గే మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇప్పటివరకు ఎక్కడా కూడా ఇలా ఏదైతే గ్రామకు సంబంధించినటువంటి గ్రామ స్థాయికి సంబంధించిన అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించింది లేదు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో కూడా. సో ఇది జరిగినటువంటి గ్రామ అధ్యక్షుల సమ్మేళనానికి పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూడాలని చెప్పి కూడా ఏదైతే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులను దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి గ్రామ కమిటీలు, గ్రామకు సంబంధించిన గ్రామాధ్యక్షులు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా సమన్వయంతో ముందుకు రావాలి, అందరూ కూడా కలిసికట్టుగా రావాలి, ఈ సభను మరింత సక్సెస్ఫుల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే
ఎల్బీ స్టేడియం నేటి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్, హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, అలాగే ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొమరెడ్డి వెంకటరెడ్డి అందరూ కూడా ఆ ఎల్బీ స్టేడియంని కూడా ఏదైతే పర్యవేక్షించారో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి కూడా చూశారు. సో దీనికి సంబంధించి గ్రామ అధ్యక్షులతో నేరుగా కార్య మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు దగ్గరుండి కూడా పార్టీ కూడా చాలా చక్కగా చూస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పార్టీ పూర్తి చేసింది. సో గ్రామ స్థాయికి సంబంధించినటువంటి అధ్యక్షులతో, మండల అధ్యక్షులతో కార్గే, ఏఐసీసీ అధ్యక్షుడు కార్గే ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, ఎలాంటి సందేశాన్ని ఇస్తారు కూడా చూడాల్సి ఉంటుంది. గతంలో గుజరాత్లో జరిగినటువంటి, అహ్మదాబాద్లో జరిగిన ఒక మీటింగ్లో చాలా స్పష్టంగా కార్గే మాట్లాడుతూ కూడా చెప్పారు, ఎవరైతే పని చేస్తారో వారే పార్టీలో కొనసాగుతారు, ఎవరైతే పని చేయారో వారు పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదు, పనిచేసే వారే పార్టీలో కొనసాగని కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా కార్గే చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఇక్కడ మొదటిసారి గ్రామస్థాయి అధ్యక్షులతో ఏదైతే కార్గే నేరుగా సమావేశం సందర్భంలో ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో ఉంటారు. అలాగే గ్రామస్థాయి నుంచి ఉన్నటువంటి అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఈ సమావేశంలో ఉంటారు. కాబట్టి వీరందరికీ సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది, అందులో తెలంగాణ ఒకటి. సో తెలంగాణలో పార్టీ బలోపేతం చెందాలి, రానున్నటువంటి మరొకసారి ఎన్నికల్లో కూడా విజయం సాధించాలి, అలాగే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీరికి మల్లికార్జున ఖార్గే ఏఐసీసీ అధ్యక్షుడు హోదాలో ఎలాంటి సందేశం ఇస్తారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అనేది మాత్రం గాంధీభవన్ వర్గాల్లో కాస్త ఆసక్తికరంగా ఉంది. సో ఖార్గేకి సంబంధించినటువంటి అటు గాంధీభవన్లో జరిగిన సమావేశాలు కావచ్చు, అలాగే ఎల్బీ స్టేడియంకి సంబంధించిన సభకు సంబంధించిన అంశాల ఏర్పాట్లు కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే ఏదైతే నేతలు పర్యవేక్షిస్తున్నారు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే దగ్గర నుండి చూసుకుంటారు. ఎలాంటి పార్టీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి అన్ని పార్టీ ముందు ఖార్గేతో డిస్కస్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో నేతలు కూడా వారికి సంబంధించిన సమస్యలు కావచ్చు, చెప్పాల్సిన అంశాలు కావచ్చు అందరూ కూడా ప్రిపేర్ అయ్యి రావాల్సిందిగా కూడా ఇప్పటికే ఏదైతే పీసీసీ నుంచి కూడా ఏదైతే వారికి సందేశం వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా పీఎస్సీ కమిటీలో, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, అలాగే ఖార్గే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్, అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి విశ్వనాథ్ వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి ఈ కమిటీలో ఎలాంటి సమావేశం జరుగుతుందనేది ఒక చర్చ, ఎలాంటి చర్చ జరుగుతుంది, ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయి, పార్టీలో